ప్రియమైన వాళ్ళారా, ప్రభుని యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ప్రియులారా, ఈ యొక్క మంచి సమయంలో దాదాపు ఉదయకాలము ఇప్పుడు 6:45 అవుతుంది. ఒకసారి దేవుని యొక్క సృష్టిని మనము ఒకసారి చూద్దామండి. మంచి ఆ యొక్క పక్షుల యొక్క శబ్దము, మంచి ఒక సూర్యోదయము, ఇలాంటి ఒక చల్లని వేళలో మీతో దేవుని యొక్క మాటను పంచుకోవడానికి నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, కీర్తన గ్రంథము 32వ కీర్తన 8వ వచనం యొక్క చివరి భాగం ఇలా చెప్పుచుంది, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అనేటువంటి మాటను ఇక్కడ చూస్తున్నామండి. ప్రియులారా, ఆ యొక్క రాజుల కాలంలో ప్రియులారా, రాజులు వారు చేయబోయేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా వివాదించడానికి, అంటే దాని గురించి కొంతమంది దగ్గర సలహాలు అడగడానికి ఆయన దగ్గర రాజుకు ఆలోచన చెప్పేటువంటి ఒక మనుషులు కొంతమంది ఉంటారండి. దావీదు యొక్క కాలంలో కూడా చాలామంది ఆయనకి ఆలోచన చెప్పేటువంటి మనుషులు ఆయనతో ఉన్నారు అనేటువంటి దాన్ని కూడా మన పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నామండి. అగితోఫేల్ అనేటువంటి ఒక వ్యక్తిని గురించి కూడా మనము చదువుతున్నాం పరిశుద్ధ గ్రంథంలో. ఆయన దావీదు మహారాజుకు ఆలోచన చెప్పేటువంటి వాడు, సలహాలు ఇచ్చేటువంటి వాడు. ప్రియులారా, అప్పుడు మన జీవితంలో కూడా మనము కొన్ని కార్యాలు చేయడానికి ఉద్దేశించినప్పుడు మనం ఏం చేస్తామంటే, నాకు ఎవరన్నా సలహా ఇస్తే బాగుండు, నేను చేయబోయేటువంటి ఒక విషయాన్ని గురించి నాకు ఎవరైనా మంచి ఒక ఆలోచనను చెప్పేవారు ఉంటే బాగుండు అని చెప్పి మనం అనుకుంటామండి. ప్రియులారా, అలాగా కొన్ని మనుషుల యొక్క ఆలోచనలు మనం తీసుకుంటామండి. తీసుకున్నప్పుడు అనేక సార్లు మనుషుల యొక్క ఆలోచనలు మనల్ని పొరపాటైనటువంటి మార్గంలో, మనం వెళ్ళకూడని మార్గంలో మనల్ని నడిపిస్తాయి. తీసుకోకూడనటువంటి నిర్ణయాలు మనం తీసుకుని మనము అనేక విషయాలను మనము కోల్పోతాము, మనకు దుఃఖం ఏర్పడుతుందండి. ప్రియులారా, సొలొమోను రాజు యొక్క కుమారుడైనటువంటి రెహోబాం అనేటువంటి ఒక రాజు కూడా ఆయన ఏం చేస్తున్నంటే, తనతో ఎదిగినటువంటి యవ్వనస్తుల యొక్క ఆలోచనను తీసుకున్నాడు, తన రాజ్యభారాన్ని కోల్పోయాడు. ఇలాగా మనుషుల యొక్క ఆలోచనలు మనం తీసుకొని, సలహాలు తీసుకొని చాలాసార్లు మనం బాధపడుతుంటామండి. కానీ ఇక్కడ వచనం చెప్తుంది, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనని వచనం చెప్తుంది. ఈ మాట ఎవరు చెప్పేదండి? మనం సృష్టించినటువంటి యెహోవా చెప్పుచున్నాడు. ఆయన అంటున్నాడు, నా బిడ్డ, నువ్వు మనుషుల యొక్క సలహాలు తీసుకొని, మనుషుల యొక్క ఆలోచనలు తీసుకొని, నువ్వు తీసుకోకూడనటువంటి నిర్ణయాలు నువ్వు తీసుకొని నీ జీవితంలో అనేక ఆశీర్వాదాలను కోల్పోయినావు. కాబట్టి నీ బాధను నేను చూచి ఉన్నాను. కాబట్టి ఇక మీద మనుషులు కాదు, నేనే నీకు ఆలోచనకర్తగా ఉండబోతున్నాను. నేనే నీ మీద నా యొక్క దృష్టిని ఉంచి నీకు నేను ఆలోచన చెప్పబోతున్నాను. నువ్వు ఎలాంటి కార్యాలు నువ్వు చేయాలి, ఎలాంటి కార్యాలు చేయకూడదు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు అనేటువంటి ప్రతి ఒక్క విషయంలో నేను నీకు ఆలోచనకర్తగా ఉండబోతున్నాను. నీ మీద నేను దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పబోతున్నాను. నీకు బోధించి నువ్వు నడవలసినటువంటి త్రోవను నేను నీకు చూపించబోతున్నానని చెప్పి దేవుడు అంటున్నాడండి. ప్రియులారా, కాబట్టి మనము ఏ విషయం చేసినా కూడా మనతో ఆలోచనకర్తున్నాడు. ఆయన దగ్గర మన యొక్క మార్గాల్ని, మనం చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నాల్ని ఆయన సన్నిధిలో మనం ఉంచి మనం కార్యాలు జరిగించినప్పుడు ఆయన మనం దీవించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ప్రియులారా, దేవుని చిత్తమైతే నేను రాబో నవంబర్ నెలలో నేను భారతదేశానికి రాబోతున్నాను. దయచేసి అక్కడ నన్ను ఆహ్వానించేటువంటి కొన్ని ప్రాంతాల్లో నేను వెళ్ళి నేను దేవుని యొక్క వాక్యాన్ని నా సాక్ష్యంతో పాటు అందించబోతున్నాను. దయచేసి నా యొక్క ప్రయాణం కొరకు, పరిచర్య కొరకు మీరు ప్రార్థించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు తండ్రి మీ యొక్క వాక్యాన్ని విన్నా తండ్రి, మీ బిడ్డలు మీరు ఒక్కొక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని తండ్రి నీ యొక్క వాక్యం సెలవిచ్చిన ప్రకారం అయ్యా, మనుషుల యొక్క ఆలోచనలు తండ్రి, సలహాలు తీసుకుని తండ్రి మా యొక్క ఆశీర్వాదాలంతా కూడా అనేక సార్లు మేము కోల్పోయి ఉన్నామయ్యా తండ్రి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తండ్రి మీ బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మనుషుల యొక్క సలహాలు తీసుకొని తండ్రి అయ్యా, స్తోత్రం, తీసుకోకూడనటువంటి తండ్రి నిర్ణయాలు తీసుకొని, చేయకూడనటువంటి తండ్రి పనులు చేసి తండ్రి తనకి జీవితంలో ఉన్నటువంటి సమస్తాన్ని కోల్పోయినటువంటి మీ బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇక మీద నుండి తండ్రి మీ బిడ్డల మీద తండ్రి మీ దృష్టి ఉంచి తండ్రి మీరు ఆలోచనకర్తగా మీ బిడ్డలకు ఉండండి. యేసయ్యా, ఈ రోజంతా కూడా మీ బిడ్డలు చేసే అన్ని విషయాల్లో
మీ హస్తము తోడుండి వారికి జయాన్ని కలుగజేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్.